హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే సిరీస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? క్వశ్చన్ బాబు, పింక్ విప్లవం, పింక్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? పింక్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉల్లిపాయలు మరియు రొయ్యల పెంపకానికి సంబంధించిన విప్లవమే పింక్ రెవల్యూషన్. మాంసం ఉత్పత్తి మరియు ఫార్మస్యూటికల్స్తో పాటు ఉల్లిపాయల ఉత్పత్తిని కూడా పింక్ రెవల్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. మాంసం ఉత్పత్తి, ఓకేనా, మరియు ఫార్మస్యూటికల్స్, అందులో రొయ్యలు ఉంటాయి. రొయ్యల అన్నిటి మాంసమే కదా. ఓకే. భారతదేశంలో ప్రజా భద్రత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఎప్పుడు వచ్చింది? వెన్ వాజ్ ద FRBM యాక్ట్ పాస్డ్? ఎప్పుడు వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ సి, 2003లో. ద్రవ్యలోటును తగ్గించడానికి మరియు ఆర్థిక క్రమశిక్షణ కోసం ఈ చట్టం చేయడము జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్ సభ్యత్వం ఎప్పుడు పొందింది? వెన్ డిడ్ ఇండియా బికమ్ ఏ మెంబర్ ఆఫ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఎప్పుడండి? ఆప్షన్ ఏ, 1945లో. IMF వ్యవస్థాపక సభ్య దేశాలలో భారతదేశము ఒకటి. 1945లోనే సభ్యదేశంగా ఉంది. నెక్స్ట్, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా లెక్కిస్తారు? హౌ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నేషనల్ ఇన్కమ్ ఆర్ ఆ పాపులేషన్, అంటే జాతీయ ఆదాయం బై జనాభా చేస్తే మనకు తలసరి ఆదాయము వస్తుంది. దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. నెక్స్ట్, మహారత్న హోదా దేనికి సంబంధించింది? మహారత్న స్టాటస్ ఈజ్ రిలేటెడ్ టు ఆన్సర్ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఆ పర్టిక్యులర్ కంపెనీ, ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్జించేటువంటి లాభాలను బేస్ చేసుకొని మినీరత్నన, మహారత్నన, ఓకే, ఇలాంటి స్టేటస్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం మహారత్న, నవరత్న హోదాలను అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ NTPC కావచ్చు, ONGC అండ్ సెయిల్. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారత్న కంపెనీస్కి. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ అ బ్యాంక్ నేషనలైజేషన్ ఇన్ ఇండియా? ఎప్పుడు చేశారండి? మొత్తం 14 బ్యాంకులను మొదటిసారిగా జాతీయం చేశారండి. ఎప్పుడు? 1969 జూలై 19న. ఓకే. ఇందిరాగాంధీ గారి హయాంలో 14 పెద్ద వాణిజ్య బ్యాంకులను ఒకేసారి జాతీయం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, కేంద్ర బ్యాంక్ అని దేన్ని పిలుస్తారు? విచ్ ఈజ్ కాల్డ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఏంటండి? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని అన్ని బ్యాంకులను నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్, మేక్ ఇన్ ఇండియా పథకము ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ వాజ్ ద మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్డ్? ఎప్పుడండి?
ఆన్సర్ 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద్రవ్య విధానం మానిటరీ పాలసీని ఎవరు రూపొందిస్తారు? హూ ఫార్ములేట్స్ ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా? ఎవరండి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. వడ్డీ రేట్లు మరియు నగదు చలామణిని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. ఓకే. గోధుమ మరియు వరి ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు ఎంఎస్ స్వామినాథన్ ఇలా పిలుస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరండి? నార్మన్ బోర్లాంగ్, కెనడాకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, స్టాక్ ఎక్స్చేంజ్ల నియంత్రణ సంస్థ ఏది? విచ్ ఈజ్ ద రెగ్యులేటర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా? ఎవరండి? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ మోసాలను అరికడుతుంది. ఓకే, దీన్ని 1992లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్? ఆప్షన్ బి అండి, భారతీయ వ్యాపారంలో విదేశీ సంస్థల పెట్టుబడులు. విదేశీ సంస్థలు మన దేశంలో ఫ్యాక్టరీలు లేదా వ్యాపారాలలో నేరుగా పెట్టుబడులను పెట్టడమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్, లారెంజ్ కర్వ్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? దీన్ని మనము లారెంజ్ వక్రరేఖ అంటాము. ఓకేనా? వాట్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ద లారెంజ్ కర్వ్? సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆదాయ అసమానతలను ఈ యొక్క లారెంజ్ వక్రరేఖ ద్వారా కొలుస్తారు. ఆదాయం లేదా సంపద పంపిణీలో ఉన్న అసమానతలను ఇది గ్రాఫికల్గా చూపిస్తుంది. నెక్స్ట్, ద్రవ్య లోటు ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ ఫిజికల్ డెఫిసిట్? ఆప్షన్ ఏ, మొత్తం ఆదాయం మరియు ఖర్చుల మధ్య వ్యత్యాసాన్నే ద్రవ్య లోటు అనే పేరుతో పిలుస్తాము. ప్రభుత్వము తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఏర్పడే అప్పునే ద్రవ్య లోటు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ అ బిఎస్టీ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడండి? ఆప్షన్ బి, 1875 జూలై 9న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించబడింది. వివరాలు చూద్దాం. ఆసియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా? ఏంటండి అది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్తులు, డిపాజిట్లు మరియు శాఖల పరంగా ఎస్బీఐ దేశంలోనే నెంబర్ 1 బ్యాంక్. నెక్స్ట్, రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? హూ సిగ్నేచర్ ఈజ్ ఆన్ ద 1 రూపీ నోట్? ఎవరిది ఉంటుందండి? ఆప్షన్ సి, ఆర్థిక శాఖ కార్యదర్శిది ఉంటుందండి. ఓకేనా? మిగతా రూపాయి కాకుండా మిగతా అన్నిటిపైన కూడా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే రూపాయి నోటు పైన మాత్రము ఆర్థిక శాఖ కార్యదర్శిది ఉంటుంది. ఓకే, మిగిలిన అన్ని నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే ఒక రూపాయి నోటుపై మాత్రము ఆర్థిక కార్యదర్శి సంతకము ఉంటుంది. నెక్స్ట్, శ్వేత విప్లవం పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? ఎవరండి? డాక్టర్ వర్గీస్ కురియన్. ఓకే, వర్గీస్ కురియన్. ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపడం జరిగింది. నెక్స్ట్, ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్? ఇప్పుడు 1982 జనవరి 1న. ఓకే, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు నిధులు సమకూర్చడానికి దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మిషన్ భగీరథ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మిషన్ భగీరథ? ఆప్షన్ బి అండి, క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు. ఇంపార్టెంట్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచినీరు అందించే పథకము ఇది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? వాషింగ్టన్ డీసీ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు మరియు గ్రాంట్లు అందించే ఈ సంస్థ అమెరికా రాజధానిలో ఉంది. దీన్ని 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 7వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? వాట్ ఈస్ ద ఫోకస్ ఆన్ 7th ఫైనాన్షియల్ 5 years ప్లాన్? ఆప్షన్ సి అండి, ఫుడ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ, ఆహారము, పని మరియు ఉత్పాదకత. రాజీవ్ గాంధీ కాలంలో ఉపాధి కల్పన మరియు సాంకేతిక అభివృద్ధికి ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది. మరి 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుంచి 1990 మధ్య దీన్ని ఇంప్లిమెంట్ చేయడము జరిగింది. నెక్స్ట్, గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ అనగా ఏమిటి? వాట్ ఈస్ ద గిల్ట్ ఎడ్జ్ మార్కెట్? ఆప్షన్ బి, మార్కెట్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్. ప్రభుత్వ బాండ్లు మరియు సెక్యూరిటీలు ట్రేడ్ అయ్యే మార్కెట్. ఇది చాలా సురక్షితమైనది కాబట్టి గిల్ట్ ఎడ్జ్డ్ అంటారు. నెక్స్ట్, సిల్వర్ విప్లవం దేనికి సంబంధించింది? సిల్వర్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ఎగ్స్ అండ్ పౌల్ట్రీ, గుడ్లు మరియు కోళ్ళ పెంపకానికి సంబంధించిందే సిల్వర్ రెవల్యూషన్. దేశంలో గుడ్ల ఉత్పత్తిని భారీగా పెంచడానికి చేపట్టిన విప్లవం. నెక్స్ట్, భారతదేశంలో మొదటి లిఖిత ఆర్థిక ప్రణాళికను 1934లో సూచించినది ఎవరు? హూ సజెస్టెడ్ ద ఫస్ట్ రిటన్ ఎకనామిక్ ప్లాన్ ఫర్ ఇండియా ఇన్ 1934? ఎవరండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. తన యొక్క ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తకం ద్వారా ఆయన 10 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికను వివరించడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకే కాక ఇతర పోటీ పరీక్షలకు కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీకు మంచి రివిజన్ అయితే అవుతుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోలేదంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.